ఇట్లా ఎవరి దగ్గరికైనా జగన్ వెళ్తే సింపతి కోసం వస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. మీరేమంటారండి? సార్ ఇక్కడికొస్తే సింపతి కోసం కాదు సార్. మొన్న ఆహ్, ఏమనాలి? ఒక వ్యక్తికి బాగోకపోతే హార్ట్ సర్జరీ చేస్తే అక్కడికొచ్చి పలకరించారు. అయితే ఆ పలకరిస్తే అక్కడ అందరూ కూడా తండోపతండాలుగా జనాలు వచ్చేస్తే లోటాస్‌కొచ్చారు సార్. ఆ లోటాస్ కూడా పట్టలేక అది ఇక్కిరిసినట్టుగా అయిపోయారండి జనాలందరూ. అయితే వాళ్ళందరూ అలాగైపోతే ఆయన ఏమని చెప్పారనంటే, ఇగో జగన్‌కి జనాలే రాలేదన్నారు ఫస్ట్. ఆ తర్వాతేమో ఆయనేదో మెహర్బానీ చూపించుకోవడానికి వస్తున్నారు అనేసుకొని ఈ కూటమి ప్రభుత్వం ఒక బురద చల్లే ప్రయత్నాలు చేస్తుంది. కానీ పబ్లిక్‌లోకొచ్చి తన, మన అనుకోని ఇలా చేస్తుంది. సార్ ఇది ఒక సాధారణమైనటువంటి 42 ఫ్లాట్స్ అంటే జగన్ గారికి అది పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సినంత విషయం అయితే కాదు. కానీ ఏ ఒక్క ప్రజలకు కూడా అన్యాయం జరగకూడదు. నేనంటూ ఉన్నాను అనేసుకొని ఆ రోజు నేనంటూ ఉన్నాననేసి వచ్చారు. ఈరోజు కూడా నేనంటూ ఉన్నాననేసుకొని ఈరోజు ఈ 42 ఫ్లాట్ల కోసం ఇంతవరకు వచ్చి ఒక్క నాయుడు కూటమి ప్రజలందరూ ఏమైపోయారు సార్? కూటమి ప్రజలందరూ వాళ్ళు ఏమైపోయారు? ఎలా ఉన్నారు? ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున బయటకొచ్చి నేనంటూ ఉన్నానని ఎందుకు చెప్పలేకపోతున్నారండి? ఆ రోజున మరి ప్రతిదానికి నేనున్నాను, నేను వస్తాను అనేసుకొని పిచ్చ మాటలు మాట్లాడకూడదు, తాట తీస్తాను ఇలాంటి పిచ్చి మాటలు 100 మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు రాలేకపోతున్నారు సార్? ఆయన దృష్టికి వెళ్ళలేదా? ఇంతమంది ఎంత అల్లాడిపోయి ఉన్నారు సార్. అయినా 31వ తారీఖు దాకా ఉంది. వీళ్ళకి ఇంకేదన్నా మరి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడవచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇంకెట్లయినా వాళ్ళ చాయిస్ ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అలా కూడా లేకుండా పోలీసు వారిని అందరినీ పెట్టి అంత ఇదిగా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎంగా ఉన్నప్పుడు పోలీసులు ఎవరు కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదండి. ఈ రోజున ఎలాగున్నారంటే వన్ సైడ్గానే ఉన్నారు సార్. రెండో వాళ్ళకి అసలు రక్షణ అనేది లేదు. పోలీసు వారు అంతమంది వచ్చేసుకొని బిల్డింగ్ ఈరోజు ఈ నెల 31 వరకు అయితే గడువు ఇవ్వాలి కదండి. మరి గడువు కూడా ఇవ్వకుండా ఈలోపే వాళ్ళంతగా ముందుగానే వచ్చేసి అవన్నీ పగలకొట్టి అంతా చేయాల్సిందంటే ఇందులో ప్రభుత్వం చెయ్యి ఉందని మాత్రం కంపల్సరిగా. అందరూ కూడా చంద్రబాబు గారిని కలిశారు. ఆయన దగ్గర నుంచి ఎటువంటి సహాయం రాలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. స్పందన లేదంటున్నారు. మీరేమంటారు? అసలు చేస్తున్నదే వాళ్ళ హస్తంతో చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా చెప్తారు సార్ ఇట్లాగా? అసలు వాళ్ళు చెప్పడానికైనా సరే వాళ్ళు ఏ విధంగా మేమంటూ ఉన్నామనేసుకొని చెప్తారు? చేయించింది వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ముందుకు వస్తున్నారు. ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా చేస్తారు సార్ అసలు? అందుకని వాళ్ళందరూ కూడా ఏంటంటే దొంగల్లాగా పక్కకు దాక్కొని ఉంటున్నారే తప్ప ఎవరు కూడా ముందుకొచ్చి మేము చేస్తాము, మేము ఉన్నామని రాట్లా. కానీ నేనంటూ ఉన్నానని ముందుకొచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సార్. వీళ్ళకి ఏమన్నా సహాయం లభించే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి? జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి 100% ఆయన చేతనైనంత వరకు సార్ వీళ్ళకి అందరికీ కూడా ఏదో ఒక మేలునైతే కంపల్సరిగా చేస్తారు. ఆయన ఏ విధంగా పోరాడాలో పోరాడి వీళ్ళకైతే న్యాయం జరిగేటట్టు చూస్తారు సార్. ఆ నమ్మకం వీళ్ళకు కూడా ఉండి ఆ సార్ రావాలి ఇక్కడికని ఎన్నో రోజుల నుంచి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ రోజున వాళ్ళ కోరిక కూడా తీరింది. ఓకే.